₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తా ఇది ఒకసారి ఫోటో చూడండి, ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి. వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే ఏమి కన్స్ట్రక్షన్స్, ఏ రకంగా పని చేయిస్తూ ఉన్నారు, ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా. బాధ్యుల పైన ఈ మంత్రుల పైన బాధ్యత తీసుకున్న ఈ మంత్రుల పైన ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఆగుతాయి అనేది కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. ఇంగ్లీష్ మాట్లాడతాం.